కుమారుడు, నాతో పాటు వీడన్నింటిలో తిరుగుతూ ఉండేవాడు. నన్ను పిలిచి అంటున్నాడు, నువ్వింత చెడిపోతావని నేను అనుకోలేదు అన్నాడు. అన్న ఏం తప్పు చేశానన్నా నేను? నువ్వు ఇవన్నీ మానేసి ఆ యేసు ప్రభువులోకి వెళ్ళిపోయావేంటి? చిచ్చి చెడిపోయావేంటి అన్నాడు. నన్ను అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నాయన, ఇది చెడిపోయేది కాదు, చెడిపోయిన నన్ను బాగు చేసిన వాడు నా యేసు, రక్షించువాడు నా యేసు. ఒకప్పుడు చెడ్డ లక్షణాలు, ఇప్పుడు నాకు అసహ్యము, అవి నాకు వద్దు. ఎందుకని? నా దేవునికి ఇష్టం లేదు కాబట్టి అవి నాకు ఇష్టం లేదు. నన్ను మార్చేసినాడు నా ప్రభు అని అతనితో నేను చెప్పినాను. కానీ లోకము దేవుని యొక్క ప్రేమను, మంచిని గుర్తించలేదు. కపట వేషధారణతో కొంతమంది దేవుణ్ణి అంటే మాకు ఇష్టమని చెప్తారు. ఆయా బొమ్మల మధ్యలో ప్రభువును కూడా పెడతారు. తప్పు తప్పు తప్పు. చీకటి వెలుగు ఒకటి కాదండి. ఈ సత్యాన్ని గ్రహించాలా. ఎప్పుడైతే ఇలా చేశాడో వెంటనే వాళ్ళు వచ్చి ఈ వార్తను చెప్పలేదో, అప్పుడు పసిబిడ్డ మొదలుకొని 2 సంవత్సరాల పిల్లల వరకు, అంటే తూర్పు దేశపు జ్ఞానం అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది ప్రభు పుట్టిన రోజున కాదండి, కొన్ని మాసాలు అయిపోయింది ఇంచుమించుగా. ఆ తర్వాత వెళ్ళి ప్రభువుని వాళ్ళు దర్శించి ఆరాధించి వచ్చారు. వాళ్ళు రాలేదు కాబట్టి, అంటే బహుశా ఈ కాలం కొంతమంది పండితులు అంటారు సుమారుగా 1 year 2 years కూడా అయి ఉండొచ్చు. ఎందుకని? పుట్టినది పిల్లను మొదలుకొని 2 సంవత్సరాల్లో పిల్లల వరకు కూడా చంపేయండి. ఎందుకని? యూదుల రాజుగా పుట్టినవాడు ఉండకూడదు, బతకకూడదు. ఈ ఆత్మీయ సామ్రాజ్యం, ఈ మంచితనం నాకు వద్దు. ఇది సైతానుగాడు పన్నాగము, ప్లాన్. చూడండి అక్కడ రాయబడిందండి. అదే లోకాసువార్త 2వ అధ్యాయము 17వ వచనం, రామాలు అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనుందన ఓదార్పు పొందనోళ్ళకై ఉండెను అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేర్పు జరిగెను. యేసు ప్రభు లోకంలో జన్మిస్తే ప్రపంచానికి శాంతి అయితే, వీళ్ళు అజ్ఞానంగా చేసి వెళ్ళి ఏ శత్రువుని కలవకూడదో, ఏ మిస్టేక్ చేయకూడదో అక్కడికి వెళ్ళి వీళ్ళు చేయటం ద్వారా ప్రభువుతో పాటు ఆ కాలంలో పుట్టినటువంటి పిల్లలకు వాళ్ళ ప్రాణాలకు ముప్పుగా మారిపోయింది. వీళ్ళ అవివేకక చర్య. అట్లని వాళ్ళు విమర్శించాలని కాదు. చూడండి, అంతేకాదు ప్రభువుని చంపడానికి అతడు ప్రయత్నం చేస్తున్నాడని దేవదూత వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని యేసేపు మరియలు చెప్తే వాళ్ళు అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాల్సి వచ్చిందండి. ఐగుప్తుకి తిరిగి వెళ్ళొద్దని ప్రభు ఏనాడో చెప్పారు. వీళ్ళు అజ్ఞానముగా చేసినటువంటి ఆ చర్యకు అటు ప్రభువుకి శోధనగా మారినది, ఆ కాలంలో జన్మించిన పసి బాలులకు శోధనగా, సమస్యగా, ప్రాణాంతకముగా మారింది. అక్కడ రాహేలు ఓదార్పును పొందలేకపోయినది. అంటే ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను పోగొట్టుకున్నారు. చూడండి, ఏ తల్లి తన బిడ్డను చంపేస్తే పర్లేదమ్మా, నీకోసం లోకరక్షకుడు జన్మించాడు, నువ్వు ఊరుకోమ్మా అంటే ఓదార్పు పొందుద్దా? రాహేలు పొందలేదని రాయబడినది. ఎంత విచారము! ఎన్ని వేల మంది మగ శిశువులను చంపించేశాడు హేరోదు. చూడండి, కొన్ని పర్యాయాలు అది ప్రవచన వాక్యం అని కూడా అలా జరగాలని రాయబడింది, జరిగింది. కానీ కొన్ని పర్యాలు మనం కూడా సేమ్, ఒక కోణంలో జ్ఞానులమే, మరొక కోణంలో అజ్ఞానులము. ఎలాగంటే నీ వల్ల ప్రభువుకి 50% లాభము, 50% నష్టం. ఎందుకని? ఒక కోణంలో సువార్త చేస్తావు, సాక్ష్యం ఇస్తావు, మరో కోణంలో నీ జీవితము చీకటిమయము. దాన్ని చూసిన వాళ్ళు అనేకులు ప్రభు ప్రేమను తెలుసుకోరు. కొంతమంది ఇలా చేస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే, ఎప్పుడైతే వారు హృదయము వెలిగించబడదో, పరిశుద్ధాత్మక శక్తితో నింపబడరో, లోతైన వాక్య జ్ఞానము వారికి అర్థము కాదో, సైతానుగాడు వెలుగు దూత వలె ఎంటర్ అయిపోయి ఏం చేస్తున్నాడు? వీళ్ళని రకరకాల డాక్ట్రిన్స్ వైపు నడిపిస్తాడు. మత సంబంధమైన సిద్ధాంతాలు. ఈ సమాజంలో మత సంస్థలు చాలా ఉన్నాయి. అవి భక్తి లేకోకుండా ఆచార సాంప్రదాయాలతో నిండిపోయి సంవత్సరాల తరబడి పాపం పేరుకుపోయి ఉంది అక్కడ. మరి ప్రభునామంలో లేదా ఉన్నారు, అనేకులకు బోధిస్తారు. వీళ్ళ బ్రతుకులు మారకోకుండా ఇట్టి వారిని గురించి ఖచ్చితంగా దైవగ్రంథంలో ప్రభు మత్తయి సువార్త 23 చెప్పారు. వారు తమ మతంలో కలుపుకోవడానికి భూమి సముద్రాన్ని తిరిగి ఒకరిని పట్టుకుని వస్తారు. వాణ్ణి పరలోకంలోకి వెళ్ళినెవరు? వీళ్ళు వెళ్ళరు. నెక్స్ట్ వీరికంటే వారిని 2 నరక పాత్రులను చేస్తారని రాయబడి ఉందండి. ఇలాంటి స్థితికి దిగజారిపోయిన విధానాలు చాలామంది ఉన్నారు. మరి లోకంలో చూసినట్లయితే వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదా? 50% లాభంగానే కనబడుతుంది. మరో 50% వీళ్ళ భక్తిహీనతను చూసిన వాళ్ళు చాలామంది
వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతున్నారు, వాళ్ళు కూడా అలాగే జీవిస్తున్నారు. అందుకని చాలా పర్యాలు ప్రభు ప్రేమ ద్వారా ఈ టెలివిజన్ వర్తమానాల ద్వారా హెచ్చరిక చేయడం జరిగింది. ఒక సేవకుడు మారితే సంఘం మారుద్ది, సంఘం మారితే సమాజం మారుద్ది, సమాజం మారుద్దే ప్రపంచమే మారుతుంది. సరైనటువంటి మాదిరి గల క్రైస్తవత్వము మన కళ్ళ ఎదుట లేకపోవటం ద్వారా ఈ దినాల్లో చాలామంది ఇంకా త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, 2-3 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళగా, క్రైస్తవులు కూడా డైవర్స్ కేసులకు అడుగులు వేసేవాళ్ళగా విడిచిపెట్టేసి ఇంకొక అమ్మాయి, ఇలాంటి చీకటి సంబంధాలుగా జీవిస్తున్నారు. నో 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 నో. ఒక కోణంలో 50% 30% దేవుణ్ణి నిజరక్షకుని తెలుసుకున్నవాడుగా ఉన్నావు, మరొక 50% 70% దేవునికి అవమానకరముగా, నీ తోటి సమాజాన్ని పాడు చేస్తున్న వ్యక్తిగా, నష్టకరముగా, శోధనగా ఉంటున్నావు. అయ్యో, ఇలాంటి వాడు పుట్టుకోకుండా ఉంటే, ఇలాంటి వాళ్ళు మందిరానికి రాకుండా ఉంటే ఎంత మేలు అన్నట్టుగా యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం రాయబడినది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానివే కానీ జ్ఞానములో నీ జ్ఞానములో అజ్ఞానమన్నది. వెర్రి సిద్ధాంతాలు స్థాపించావు. నీ వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళకి బయట ఏంటో తెలియదు. చూడండి, పచ్చకాములు కమ్మినట్టుగా, లోకమంతా పచ్చకాములు కమ్మినట్టుగా ఇక నీ దగ్గరికి వచ్చినట్టుగా నూరిపోయటం మొదలు పెట్టావు. ఇక వాడు అది ఉంటేనే దేవుని ఆత్మ, ఇలా చేస్తాను దేవుని ఆత్మ. ఒక ఆయన అంటాడు, నేను బాప్తిసం ఇస్తేనే, నా ద్వారా బాప్తిసం ఇచ్చినట్టు బాప్తిసాలు ఇస్తేనే తప్ప ఇంకా వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఈయనకంటే బైబిల్ కాకోకుండా ఎక్కడో కళ్ళలో కనపడి ఎక్కడ భూమిని తవ్వితే ఏదో బంగారు పత్రాలు కనిపించినాయి అంట, అదే బైబిల్ అంట, అది చదవాలంట, ఆ మేరకు అడుగులు వేయాలంట, వాళ్ళు పరలోకం వెళ్తారంట. ఈవిల్ స్పిరిట్స్ చాలా ఉన్నవి. కొంతమంది మరొక బయలుదేరారు, సగమే బైబిల్ అట్ట, సగం కాదట. కొంతమంది ఇటు సగము, కొంతమంది అటు సగము. ఈయన వచ్చి ఈయన రిఫరెన్స్లు చూపెట్టాడు, ఆయన వచ్చి ఆయన రిఫరెన్స్ చూపిస్తాడు. ఒక రోజున ఇలాంటి ఆయన ఒక ఆయన నా ఇంటికి వచ్చాడు. వచ్చి మీతో మాట్లాడాలి సార్ అన్నాడు. ఏంటి చెప్పాను? కాదు సార్, మీకు వాక్యం చెప్పానండి. ఏం చెప్తావన్నాను? చెప్పమన్నాను. మొత్తం విన్నాను. ఏదో చెప్పుకొస్తున్నాడు. మత సిద్ధాంతాలు, ఈవిల్ స్పిరిట్స్ అవి. నీ బతుకు మారకోకుండా. ఈ మధ్య నాకు అతను లెటర్ పంపించాడు. యేసు కాదు, ఏ పేరో తెలుసా అన్నాడు. యేసు క్రిస్మస్ ఈ 25th లేదా అంటే డిసెంబర్లో జన్మించలేదు, నీకు తెలుసా? ఆయన పుట్టింది ఫలానా నెల తెలుసా అని లెటర్ రాశాడు. నేను ఆశ్చర్యపడుతున్నా. అలాంటి వాళ్ళకి సమాధానం ఇస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఒక రోజు ఆయన జన్మించారు. ఆయన మనిషి కాడు, దేవుడు. రెండవది, నువ్వేదో సిద్ధాంతాన్ని స్థాపించాలనుకున్నావు, ఏదో పేరు పెట్టాలనుకుంటున్నావు. ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తించాలి. ఇంతకీ ఆ లోకరక్షకుడిని నీ జీవితాలకు ఆహ్వానించుకుని నీ బ్రతుకుని మార్చుకున్నావా? మారు మనసు పొందావా? నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టావా? నీ వల్ల నీ భార్య ఒకప్పుడు పాత సృష్టిగా ఉన్నప్పుడు ఎంత దుఃఖపడిందో, నీ వల్ల నీ భర్త, నీ వల్ల నీ తోటివారు ఎంత ఇబ్బంది పడ్డారో, అలాంటి వారి మధ్యలో ఓ జక్కయ్యలా, అయ్యా ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో వారి ఒకటికి 4 తిరిగి ఇచ్చేస్తానట్టుగా క్షమాపణ వేడుకున్నావా? దేవుని ప్రేమతో జీవిస్తున్నావా? మారు మనసు పొందావా? దొంగిలించి దాన్ని తిరిగి ఇచ్చావా? బ్రతుకు మారలేదు, సిద్ధాంత కర్తవు. నో, అది అజ్ఞానము. నీ అజ్ఞానము ద్వారా అనేకులు పాడు చేస్తున్నావు. ఇలాంటి చీకటి అనేకులను ప్రవేశిస్తున్నది. వారు కూడా ఇదే నిజం. ఎందుకని వాళ్ళకి అదే తెలుసు. సత్యము తెలియదు, గ్రహించలేరు. సైతానికి చోటిస్తున్నారు. వాడు విజృంభిస్తున్నాడు రకరకాలైన కోణాలలో. క్రైస్తవత్వాన్ని పాడు చేయడం. ఎందుకని ఒకప్పుడు అన్ని ఆచారాల్లో వాడు సంచరించాడు. ఈ దినాలలో సంఘాల్లోకి చొరబడి ఒకళ్ళంటే ఒకళ్ళకి, ఒక సేవకుడు అంటే మరొక సేవకుడికి ప్రేమ లేకపోకుండా అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు. వాళ్ళు మార్చుకోకుండా ఆ సంఘంలోంచి ఈ సంఘంలోనికి నా సిద్ధాంతం గొప్పదని ఆకర్షించేటువంటి వాళ్ళుగా తయారవుతున్నారు తప్ప, సైతానికి చోటిచ్చే వాళ్ళకి తయారవుతున్నారు తప్ప, నిజమైన దేవుని ప్రేమ ఏంటి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఎవరిని రక్షించడానికి, రక్షణ అంటే ఏమిటి, పరలోకము ఎవరు వెళ్తారు అని సత్యంలోనికి వెళ్ళకోకుండా సిద్ధాంతాలు స్థాపించే ఈవిల్ స్పిరిట్స్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి వాటిలో అడుగులు వేయొద్దు. అలాగే ప్రభుని నమ్ముకుని నువ్వు సగం జ్ఞానిగా సగం అజ్ఞానంగా ఉండొద్దు. వాళ్ళు అజ్ఞానంగా అడుగులు వేసి సాతానుని రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టే చర్యలు చేయొద్దు. నీవు దేవునికి ఇష్టంగా అడుగులు వేసి ఆయన మహింపరచాలా. ఆయన జ్ఞానాన్ని ఇస్తారు, ఆయన నడిపింపిస్తారు. ఆ నడిపింపుకు చోటు ఇవ్వాలని ఆశిస్తే నీ జీవితమే ధన్యమైపోతుంది. శ్రేష్టమైన భక్తి చేస్తావు. బలవంతుడైన ఒక సేవకుడు అవుతావు, బలవంతుడైన సువార్థికుడు అవుతావు, బలవంతుడైన గాయకుడు అవుతావు. దేవునికి ఇష్టంగా జీవించి నిజముగా కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతావు.
నేను పొందుతున్నాను, ధైర్యంగా నేను చెప్పగలను యేసు నామములో. కనుక అజ్ఞానంగా ఉండొద్దు, జ్ఞానంగా ఉందాం. కనుక నువ్వు జ్ఞానివా, జ్ఞానములో అజ్ఞానివా, ఈ సత్యాన్ని గుర్తించి నాతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే, నిజమే నా భక్తిలో చాలా అజ్ఞానం ఉందని గుర్తిస్తే నువ్వు కలిసి ప్రార్థన చేయి. నా ప్రభువా, ఈ మాటలు విన్న మా ప్రియ శ్రోతలందరినీ దర్శించి అజ్ఞానులుగా అడుగులు వేయక జ్ఞానంగా అడుగులు వేసి నీ కృప పొందుకునే భాగ్యం దయచేసి మీ మహిమ కొరకు జీవించాలా, మిమ్మల్ని మహింపరచాలా, మీ సత్యాన్ని మేము అన్వేషించాలా, మీ పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలని ఎంతమంది బిడ్డలు ఆశిస్తున్నారు. వారందరితో మీరు మాట్లాడారు. వారిని ఆత్మశక్తితో నింపి సరైన మార్గంలో నింపి నడిపించి మా వల్ల సమాజానికి కొంత ప్రయోజనము కొంత నష్టం కాకూడదు నాయన. సంపూర్ణమైన ప్రయోజకులుగా మేము ఉండాలా. మీకు కొంత మహిమ తెచ్చి కొంత అవమానం తెచ్చేవారు ఉండకూడదు నాయన. మొత్తం మేము మీకు మహిమ తేవాలా. ఆ మెట్టుకు లేవనెత్తి బలపరిచి మహిమ చెందండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పి. ఐజాక్, శ్రీనివాసం అపార్ట్మెంట్స్, G3 8-3-502/1/B, ఎల్లారెడ్డి గూడ, హైదరాబాద్ 73. మా ఫోన్ నెంబర్ 97-045-44427.